వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. దిల్ రాజు ఒక క్లారిటీ ఇచ్చారు. సో రీసెంట్గా అల్లు అరవింద్ ఎలా అయితే ఆ నలుగురిలో నేను లేను అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారో, అలాగే జూన్ 1వ తేదీ నుంచి ఎగ్జిబిటర్లు బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ఒక ప్రకటన లాంటిది ఏదైతే బయటకు వచ్చిందో దానికి తనకి ఏ సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దిల్ రాజు ఆయన ఒక ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు. నేను కూడా ఆ నలుగురిలో లేను అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ నాకు అసలు తెలంగాణలో ఈ AAA సినిమాస్ అనేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మల్టీప్లెక్స్ తప్పితే తెలంగాణలో తనకి ఎక్కడా కూడా థియేటర్లు లేవు అని, ఆంధ్రప్రదేశ్లో కేవలం 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. దిల్ రాజు ఆ విషయం కరెక్టే అని చెప్పేసి తన ప్రెస్ మీట్లో చెప్పడమే కాకుండా తనకు కూడా తెలంగాణ వ్యాప్తంగా 30 థియేటర్లు మాత్రమే తన చేతిలో ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో ఒక 20 థియేటర్లు ఉన్నాయి. మొత్తం కలిపి 50 థియేటర్లు మాత్రమే తమ అధీనంలో ఉన్నాయనే విషయాన్ని ఆయన చెప్పారు. ఎక్కువగా తెలంగాణలో 370 పైచిలకు థియేటర్లు ఉంటే అందులో కేవలం 90 థియేటర్లు, అంటే తన 30, అలాగే ఇంకొక 90 థియేటర్లు ఏమో ఏషియన్ సునీల్ సురేష్ వాళ్ళ ఆధ్వర్యంలో వస్తే మొత్తం కలిపి 120 థియేటర్లు. సో మిగతా 250 థియేటర్లు పైగానే సో ఎగ్జిబిటర్లే వాళ్ళు లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే వాటిని నడుపుతూ ఉన్నారు అనేటువంటి ఒక నిజాన్ని ఆయన బయటపెట్టారు. మరి ఎందుకని ఎక్కువ థియేటర్లు ఎగ్జిబిటర్ల చేతుల్లోనే వాళ్ళ సొంత అయితే థియేటర్ల యజమానులు ఉన్నారో వాళ్ళో లేక వాళ్ళ బంధువర్గమో వాళ్ళ స్నేహితులు ఎవరో ఒకరు అట్లాంటి వాళ్ళు నడుపుతూ ఉంటే మరి ఆ నలుగురు చేతుల్లోనే ఉంది అనేటువంటిది ఎందుకు ఒక టేక్ ఇట్ గ్రాంటెడ్ అనే టైప్లో ఎందుకు ఊరికే నడుస్తూ ఉంది అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. సో ఇప్పుడు ఈ జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ పెడుతున్నామని చెప్పి ఎవరు ప్రకటించారు అని చెప్పి ఇప్పుడు దిల్ రాజు తన ప్రెస్ మీట్లో ప్రశ్నించారు. ఇది మీరందరూ కూడా మీడియాలోనే ఇట్లాంటిది స్ప్రెడ్ చేసేస్తున్నారు. నిజానికి వాళ్ళు థియేటర్ల యజమానులు ఎగ్జిబిటర్లు ఒక మాట అయితే చెప్పారు. తమకి పర్సంటేజ్ విధానంలో కనుక థియేటర్లు కనుక ఇవ్వకపోతే, తమతో ఆ చర్చలు కనుక జరపకపోతే తాము బంద్ పాటించక తప్పదు అనేటువంటి ఒక మాట అయితే ఒక లెటర్ రూపంలో అయితే వాళ్ళు ఇచ్చారు. కానీ దానికి సంబంధించినటువంటి చర్చలు ఇంకా నడవాల్సి ఉంది, నడుస్తున్నాయి. ఈ లోపలే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ పెడుతున్నారు, సింగిల్ స్క్రీన్ థియేటర్ వాళ్ళు అని చెప్పేసి ఒకటి స్ప్రెడ్ అయిపోయింది విపరీతంగా మీడియాలో, సోషల్ మీడియాలో అని దిల్ రాజు గారు సెలవిచ్చారు. అంత బాగానే ఉంది. పైగా మరి ఇలాంటి చిన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు తెలియలేదు అనేటువంటి చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నుంచి, ఆయన కార్యాలయం నుంచి ఒక ఇలాంటిది వార్నింగ్ లాంటిది వచ్చిందంటే చిత్ర పరిశ్రమకి ఇది అల్లాటప్ప విషయం కాదు కదా. ఆయన ఊరికే ఏ విషయము నిర్ధారించుకోకుండా అలా వార్నింగ్ ఇవ్వరు కదా అనేటువంటి మాట అనేవాళ్ళు ఉన్నారు. దీనికి కూడా దిల్ రాజు గారు ఒక సమాధానం చెప్పారు. ఎవరో పవన్ కళ్యాణ్ గారికి నెగటివ్గా దీన్ని ఒక రాంగ్ కమ్యూనికేషన్ ఆయనకి అందజేశారు. సో అందు గురించి ఆయన నుంచి అలాంటిది ఆయన కోపడ్డారు. సో ఆయన పెద్ద ప్రభుత్వంలో వ్యక్తి, ఆయన పెద్దన్న స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన అలా కోపడినా పర్వాలేదు, ఆయన కోపడితే మేము దాన్ని స్వీకరించాలి అని కూడా ఆయన చెప్పారు. సో ఇప్పుడు దిల్ రాజు చాలా విషయాలు, అంటే అంతర్గతంగా ఈ మధ్యకాలంలో ఏప్రిల్లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లు తాము అద్దె పద్ధతిలో కాకుండా పర్సంటేజ్ విధానంలోనే సినిమాలను ఆడిస్తాము, లేకపోతే బంద్ మా థియేటర్లు మూసేసుకుంటాము అనేటువంటి అల్టిమేటం ఆ తూర్పుగోదావరి ఎగ్జిబిటర్ నుంచి వచ్చింది. అప్పటికి అసలు తనకి దాంతో అసలు దిల్ రాజుకి దానికి ఎలాంటి సంబంధం లేదు. మరి అలాంటిది నన్ను దీంట్లోకి ఎందుకు ఇరిగిస్తున్నారు, దీని వెనకంతా కూడా దిల్ రాజే ఉన్నాడని చెప్పేసి ఎందుకు ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పారు. సో వాళ్ళు ఏప్రిల్లో వాళ్ళు ఏదైతే థియేటర్లు మేము మూసేసుకుంటామని అనుకున్నప్పుడు
హరిహర వీరమల్ అనే సినిమా మేలో రిలీజ్ అవ్వాలి. యాక్చువల్గా ఆయన మే 11 అని చెప్పేసి అన్నాడు, కానీ అది మే 9వ తేదీ. యాక్చువల్గా మే 9వ తేదీ విడుదలవుతుందని చెప్పేసి ఇదివరకు నిర్మాతలు భావించారు చేయాలని చెప్పి, ఆ రోజు రిలీజ్ చేయాలని చెప్పేసి. సో అప్పటికి వాళ్ళేమనుకున్నారంటే జూన్ 1వ తేదీ నుంచి కనుక పెడితే ఈ టైంకి అయిపోతుంది మొత్తం, దాన్ని థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్గా ముగింపుకు వచ్చేస్తుంది కాబట్టి 3 వారాలు రన్ అయిపోతుంది కాబట్టి సో బంద్ పెట్టినా పర్వాలేదనే ఉద్దేశంతో అని ఉంటారు అనేటువంటి ఇది కూడా ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కాకపోతే తర్వాత కాలంలో ఏంటంటే మళ్ళీ హరిహర వీరమల్ అనే సినిమా పోస్ట్పోన్ అవటం వల్ల ఇది హరిహర వీరమల్ సినిమా కోసమే దాన్ని టార్గెట్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే జూన్ 1వ తేదీ నుంచి బంద్ పెడుతున్నారు అనేటువంటి ఒక రాంగ్ కమ్యూనికేషన్ వెళ్ళింది అనేటువంటి ఒక క్లారిటీని ఇక్కడ దిల్ రాజు ఇచ్చాడు. సో ఆ మేరకు అంటే తనకి అసలు ఇప్పుడు జరుగుతున్నట్టు వివాదం ఏదైతే ఉందో థియేటర్ల బంద్ వివాదానికి తనకి ఎలాంటి సంబంధము లేదని ఆయన స్పష్టం చేయదలుచుకున్నాడు, స్పష్టం చేశాడు కూడా. చాలా సుదీర్ఘంగా ఆయన ఈ మధ్యకాలంలో అంటే ఫిలిం ఛాంబర్లో జరిగినటువంటి మీటింగ్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య జరిగినటువంటి మీటింగ్లకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలను కూడా ఆయన షేర్ చేశారు. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సో కావాలని ఎవరో వెనక నుండి ఒక మాట ఇదంతా కూడా దిల్ రాజు చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరో ఒక మాట అనేసేస్తే అదే స్ప్రెడ్ అయిపోయింది అనేటువంటి అభిప్రాయం అయితే ఆయన మాటల్లో ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు బట్టి మనకు అర్థమవుతూ ఉంది. సో ఇప్పుడు అంటే కందుల దుర్గేష్, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా మళ్ళీ తాజాగా ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. తాము ఎవరి మీద కక్ష సాధింపు ధోరణికి పాల్పడము అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కాకుండా ఇండస్ట్రీ మొత్తం కలిసికట్టుగా రావాలి, ఏదైనా తమ సమస్యలు కనుక చెప్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాం. మేము ఈ బంద్ పాటిస్తామని చెప్పేసి ఏదైతే ఒకటి వచ్చిందో జూన్ 1 నుంచి దాని మీద విచారణ జరిపిస్తామని చెప్పాం తప్పితే సో దాని వెనక ఎవరున్నారని వాళ్ళని కనిపెట్టి వాళ్ళ మీద అరెస్టులు చేస్తామని చెప్పేసి మేము ఎక్కడా చెప్పలేదు అని కూడా కందుల దుర్గేష్ ఆ నోట్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. సో ఇక్కడ తాము ఎవరిని కూడా టార్గెట్ చేసినట్లుగా కూడా అందులో కందుల దుర్గేష్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లు ఎక్కడా కనిపించలేదు. దీని మీద కూడా దిల్ రాజు చాలా పాజిటివ్గా స్పందించాడు. ఆయన చాలా చాలా బాగా మళ్ళీ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. అలాంటిది ఏదైనా సరే ఫిలిం ఛాంబర్ నుంచి ఏదైనా సరే సినిమాకి సంబంధించినటువంటి పెద్దన్న ఫిలిం ఛాంబరు, కానీ ఆ ఫిలిం ఛాంబర్ వాళ్ళు ముందుకు రావట్లేదు. ఒక ఐకమత్యం అనేది సినిమా వాళ్ళలో లేదు. ఎవరికి వ్యక్తిగతంగా నొప్పి తగిలితే వాళ్ళు వెళ్ళి సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే తమ సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళడం, టికెట్ ధరలు పెంచమని చెప్పేసి అడగటం, లేదా ఒక షో పెంచమని చెప్పేసి అడగటం, అంతటితోటి వాళ్ళు పక్కకెళ్ళిపోతున్నారు తప్పితే ఇండస్ట్రీ మొత్తంగా కలిసికట్టుగా ఏదైనా చేద్దాము దీని మీద పరిష్కారాలు అని చెప్పేసి ఎవరూ కూడా ముందుకు రావట్లేదు. ఇది ఐకమత్యం లేకపోవటం వల్లే జరుగుతున్నటువంటిది. ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఇలాంటి ఐకమత్యాలు కనిపించట్లేదు, ఎవరిలో లేదు, నిర్మాతలు లేదు, ఎగ్జిబిటర్ లేదు, డిస్ట్రిబ్యూటర్ లేదు అని చెప్పేసి కూడా దిల్ రాజు ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు. సో మొత్తానికి ఆయన అయితే ప్రెస్ మీట్లో ఒక క్లియర్ కట్గా ఒక విషయం అయితే చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ ఎవరూ కూడా పెట్టట్లేదు. సో తాను 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని ఎప్పుడూ కూడా థియేటర్లు బంద్ పెట్టడం జరగలేదు, కేవలం కోవిడ్ టైంలో తప్ప. సో అలాంటిది ఏది జరగదు అని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు ఎగ్జిబిటర్లో ఏదైతే చెప్పారో దాన్ని వేరే రకంగా నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి అటువంటి లేఖ ఒకటి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు ప్రపంచమంతా కూడా పర్సంటేజ్ విధానంలోనే సినిమాలు ఆడిస్తుంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పెద్ద సినిమాలన్నింటినీ కూడా ఆ అద్దె విధానంలో ఎందుకు, రెంటల్ విధానంలో ఎందుకు ఆడిస్తున్నారు అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంది. దీనికి కూడా ఆయన ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవి కూడా మారాలి, చర్చలు దీని మీద కూడా చర్చలు జరిగి ఆ చర్చలు కూడా ఒక కొలిక్కి వస్తే అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో సినిమాల్ని ఆడించాలి అని కూడా ఆయన చెప్పారు. సో ఇంకొక మాట కూడా ఆయన అన్నారు, నేను
చాలా పైకి వెళుతున్నాను, నేను ఏవైతే కొత్తవి వస్తున్నాయో టెక్నాలజీని వాటిని అందిపుచ్చుకొని నేను వేరే లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొత్త వాళ్ళ కోసం దిల్ రాజు డ్రీమ్స్ అనేటువంటి ఒక సంస్థను పెట్టాను. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని అది ఇంకొక లార్వెన్ అని చెప్పేసి ఆ సంస్థను ఒకటి పెడుతూనే ఉన్నాను. నేను వేరే లెవెల్కి వెళ్తుంటే మళ్ళీ నన్ను కిందకి లాగడానికి ఎందుకు ట్రై చేస్తున్నారని చెప్పేసి ఆయన తెలంగాణ ఫిలిం డెవలప్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో కూడా ఆయన మాట్లాడారు. సో కాబట్టి దిల్ రాజుకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జిబిటర్ల ఈ థియేటర్ల బంధు వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఏదైతే చెప్పారో అది నిజమేనని చెప్పేసి కొద్దిసేపు అయినా సరే మనం నమ్ముదాము. సో తన గురించి అనవసరంగా లేనిపోని ఆ నలుగురు అని చెప్పేసి ఊరికే ర్యాండమ్గా మాత్రం తమ ఫోటోలు పెట్టి రాయొద్దని కూడా ఆయన అభ్యర్థించారు. మరి రాబోయే రోజుల్లో చూద్దాం వీళ్ళు మరి ఎగ్జిబిటర్లు థియేటర్ల బంధు అనే విషయంలో ఎలాంటి టర్న్ తీసుకుంటారు, అసలు దీని వెనక అసలైన వ్యక్తులు ఎవరున్నారు, ఈ థియేటర్ల బంధు అనే దాన్ని ప్రతిపాదించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసలైన వ్యక్తులు, దీని కారకులు ఎవరనేది కూడా రాబోయే రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. అప్పటిదాకా వేచి చూద్దాం.